జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచిని కోరుకునే వాళ్లను దూరం చేసుకోకు, నీ చెడును కోరుకునే వాళ్లను నీ దగ్గరకు రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 12, 2026, గురువారం. తిథి దశమి మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 1:42 వరకు, తదుపరి మూల. యోగము హర్షణము రాత్రి 3:06 వరకు, తదుపరి వజ్రము. కరణం విష్టి మధ్యాహ్నం 12:22 వరకు, తదుపరి భవ. రాత్రి 1:27 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:09. చంద్రోదయం రాత్రి 3:17. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:35. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:15 వరకు. యమగండం ఉదయం 6:35 నుండి 8:01 వరకు. గుళిక కాలం ఉదయం 9:28 నుండి 10:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:26 నుండి 11:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:50 వరకు. వర్జము రాత్రి 10:32 నుండి 12:18 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:45 వరకు. శుభ గడియలు ఉదయం 11:12 నుండి 11:59 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6:06 వరకు. ఫిబ్రవరి 12 గురువారం. ఈ రోజు ఉన్న తిథి దశమి మధ్యాహ్నం 12:22 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి తిథి గురువారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అయితే దశమి తిథి ఉన్నంత వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూలాలు, తీక్షణ మరియు దారుణ నక్షత్రాలు కాబట్టి వీటిని పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. కాబట్టి ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 1:42 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను. సూర్యుడు ఈరోజు తెల్లవారుజామున 4:14 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 1:42 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు మధ్యాహ్నం 1:42 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అమృత గడియలు ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ ఉత్పాదన దినోత్సవం, తెలుగు సినీ దర్శకులు విజయ బాపినీడు గారి వర్ధంతి, హిందూ ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి స్వామి దయానంద సరస్వతి గారి జయంతి, జీవ పరిమాణ సిద్ధాంతకర్త, జీవ వాతావరణం పుస్తక రచయిత చార్లెస్ డార్విన్ గారి జయంతి, తెలుగు సినీ నటులు జగపతి బాబు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 12 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మిథున రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహ రాశి శాంతంగా ఉండాలి. కన్యా రాశి శుభం జరుగుతుంది. తులా రాశి ప్రశాంతంగా గడుపుతారు. వృశ్చిక రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ధనుస్సు రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. మకర రాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. కుంభరాశి తీపి కబురు వింటారు. మీన రాశి కొత్త ఆశలు లేదా లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.